నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు చిన్న విషయం అండి. చాలామంది రెస్ట్ అంటే ఏంటి అంటే జస్ట్ మనం నిద్రిస్తే పడుకుంటే మనకి రిలాక్సేషన్ వచ్చేస్తుంది అని అనుకుంటారండి. కాదండి, మనకి 4 టైప్స్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సెన్సరీ రెస్ట్ అండి. అంటే సెన్సెస్ని కంట్రోల్లో పెట్టడం. ఎలా ఈ సెన్సరీ రెస్ట్ అంటే ఏంటి అంటే ఎక్కువగా లౌడ్ సౌండ్ వినటం, ఎక్కువగా స్క్రీన్ చూడటం, లైట్స్లో ఎక్కువగా ఉండటం, ఇలాంటివి చేసినప్పుడు మనకి సెన్సరీగా రెస్ట్ ఉండదండి. మనం రెస్ట్ చేస్తున్నాం అనుకుంటాం కానీ సెన్సెస్ పని చేస్తూనే ఉంటాయి కదండి. కాబట్టి సెన్సరీ రెస్ట్ అనేది చాలా ముఖ్యం. దానికి ఇయర్స్కి మన ఐస్కి చాలా వరకు రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. మనం ఫిజికల్గా సోఫా మీద కూర్చొని రోజంతా టీవీ చూస్తే అది రెస్ట్ కాదండి. ఫిజికల్గా మనము స్ట్రెయిన్ అవ్వటం అంటే యోగా, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసి అలా రిలాక్స్ అవ్వతే చాలా డీప్ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఫిజికల్ రెస్ట్ అంటే జస్ట్ పడుకొని సెన్సెస్ని ఆనే కాదండి, మనము ఇలా రెస్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిజియాలజికల్ రెస్ట్. అంటే మన పైన శరీరానికి రెస్ట్ ఇచ్చాము, కానీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్కి రెస్ట్ ఇవ్వటం. అంటే ఏంటి యష్మిత అంటే తిన్న తర్వాత 14 hours గ్యాప్, అంటే మన మీ డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి 14 hours గ్యాప్ మీరు ఉంచారనుకోండి, లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్కి మనం గ్యాప్ ఇచ్చినట్టు. అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని తీసేసి బాడీని రిపేర్ చేయటానికి ఈ రెస్ట్ అన్నది చాలా ముఖ్యమండి. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు చేయండి. దాని తర్వాత 4th వచ్చేసి సైకాలజికల్ రెస్ట్. ఇది మైండ్కి సంబంధించిన రెస్ట్. అంటే మనము చాలా సందర్భాలలో ఇది చూసే ఉంటామండి. చాలా గంటలు పడుకుంటాము, కానీ పొద్దున్న లేవంగానే అదేంటో నిద్ర సరిపోనట్టుగా, టయర్డ్గా, అలాగే ఎనర్జీ లోగా అనిపిస్తూ ఉంటుందండి. అంటే మీరు పడుకున్నారు కానీ మీ మైండ్ మాత్రం తిరుగుతూ ఉంది, కాబట్టే మీకు మెంటల్లీ రిలాక్సేషన్ లేదు. ఇలాంటి సందర్భాలలో మెడిటేషన్, అలాగే అలా వాక్కి వెళ్ళటం, నేచర్లో ఎక్కువగా ఉండటం, ఇలాంటివి చేస్తే మైండ్కి రిలాక్సేషన్ దొరుకుతుంది. చెప్పినట్టు 4 రెస్ట్: సెన్సరీ రెస్ట్, అలాగే ఫిజికల్ రెస్ట్, మన ఫిజియాలజికల్ రెస్ట్, సైకాలజికల్ రెస్ట్. ఈ 4 రెస్ట్లని మీరు తప్పకుండా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీ లైఫ్లో మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా దాన్ని రివర్స్ చేయొచ్చండి. హ్యాపీగా హెల్తీగా బతకటానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఫాలో అవ్వండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. ఇవాళ మన వార్మప్స్లో నేను తాడాసనాలు నిల్చున్నాను చూడండి. నేను 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేసి శ్వాసని తీసుకుంటూ హ్యాండ్స్ని సైడ్కి తీసుకెళ్ళి చెస్ట్ని బాగా ఓపెన్ చేయండి, తలని పైకి లిఫ్ట్ చేయండి. ఈసారి చూడండి, చిన్ని డౌన్ చేస్తూ 2 చేతులతో హక్ చేసుకోండి. వన్స్ ఇది చేసిన తర్వాత చూడండి, 2 చేతులతో ఫిస్ట్ని చేయండి, అలాగే ఫిస్ట్ని రొటేట్ చేయండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. ఈసారి చూడండి, 2 లెగ్స్ని కొంచెం సపరేట్గా ఉంచాను, అలాగే కాళ్ళ వేళ్ళని కొంచెం సైడ్కి ఫేస్ చేసేలాగా ఉంచాను, ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని మీ తల వెనకాల భాగంలో పెట్టండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ మీ సీటుని వెనక్కి అలాగే కిందికి తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి.
మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ ఎడమ వైపున బెండ్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదులుతూ కుడి వైపున బెండ్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు చూడండి, నేను ఒక వైపున తిరుగుతున్నాను. కుడి కాళ్ళని ముందుకి అలాగే వెనక్కి కిక్ చేస్తున్నాను. దానికి నేను కంప్లీట్గా నా ఎడమ కాళ్ళ పైన వెయిట్ పెట్టాలండి. హ్యాండ్స్ చూడండి, బ్యాలెన్స్గా ఉంచడానికి మీరు వేస్ట్ పైన పెట్టచ్చు. వెనకాల కూడా ఎంత అయితే అంత పుష్ చేయడానికి ట్రై చేయండి. బ్యాలెన్స్ చేయటం ఇబ్బందిగా ఉంటే గోడకి దగ్గరగా వెళ్ళి హ్యాండ్స్ ప్లేస్ చేసి కూడా చేయొచ్చండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. మన శరీరంలో ఉన్న మేజర్ జాయింట్స్ని కదలిక చేసే ఆసన సాధన చేయాలండి, లేకపోతే ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ చలికాలంలో మనము కూల్గా వెదర్గా ఉన్నప్పుడు సడన్గా లేచి ఆసనాలు చేసామనుకోండి, పట్టేస్తుంది. చాలా వరకు సినిమాలలో అదే చూపిస్తారండి. అలా కాకుండా ఉండటానికి మనము వార్మప్, సూర్య నమస్కారాలు ఇలాంటివి చేసి బాడీని ప్రిపేర్ చేసి ఆసన చేయాలి. కాబట్టి వార్మప్స్ అన్నవి మనం చేస్తున్నాం. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెడదామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ఏకపాదాంగుష్ఠాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా నేను సిట్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా మనం ఈ పొజిషన్కి వచ్చి చూడండి, మెల్లగా సీటుని కింద డ్రాప్ చేయండి. కుడి కాళ్ళని పైకెత్తుతూ మనము ఎడమ కాళ్ళ తొడ పైన పెడుతున్నామండి. పెట్టిన తర్వాత ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి. వన్స్ ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి, కంప్లీట్ బాడీ వెయిట్ని ఎడమ కాళ్ళ పైన తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత హీల్ని పైకి లిఫ్ట్ చేయండి. అంగుష్ఠాసన అంటే మనము వేళ్ళ పైన ఉంటాము. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ చేయటానికి ట్రై చేయండి. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఏకపాదాంగుష్ఠాసన. లెగ్ని లిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టడం వల్ల చూడండి, నాకు ఈ భాగంలో చాలా మంచి స్ట్రెచ్ వచ్చింది. అంటే హిప్ ఓపెన్ కూడా అవుతుందండి ఈ ఆసన వల్ల. రెండు చేతులని జోడిస్తూ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మనము కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఇదండి ఏకపాదాంగుష్ఠాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పూర్వోత్థానాసన. దీన్ని ఇంగ్లీష్లో రివర్స్ ప్లాంక్ అంటారని. ఇందులో ఒక చిన్న వేరియేషన్ని చేపిస్తాను. ఈ ఆసన చేయటం వల్ల కలిగే లాభాలు అయితే చాలా ఉన్నాయండి. ముఖ్యంగా మన కోర్ స్ట్రెంగ్త్ని పెంచడానికి, అంటే ఈ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి. చాలామందికి ఈ కోర్ వీక్గా ఉందనుకోండి, అడ్వాన్స్ ఆసనాలు చేయలేమండి. అలాగే మైండ్ కూడా చాలా వీక్గా ఉంటుందండి. కోర్ స్ట్రెంగ్త్గా ఉంటే మైండ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది అంటారు. కాబట్టి కోర్ స్ట్రెంగ్త్ని పెంచడానికి, హ్యాండ్ స్ట్రెంగ్త్ని పెంచడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నానండి. ముందుగా లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ ఈ పొజిషన్లో కూర్చుంటున్నాను.
ఆ తర్వాత 2 చేతుల్ని చూడండి వెనక్కి పెట్టాను, అలాగే చేతి వేళ్ళు మాత్రం నా వైపున ఫేస్ చేస్తుంది, ఇలా పెట్టలేదండి. శ్వాసని తీసుకుంటూ మీ సీటుని పైకెత్తుతూ నెక్ని రిలాక్స్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కంట్రోల్డ్గా ఉంది అని అనిపిస్తే మనము లెగ్స్తో ఒక మూమెంట్ని చేస్తామండి. ఈ మూమెంట్ చేసేటప్పుడు సీటు కింద డ్రాప్ కాకుండా సీటు పైనే ఉంచి మౌంటైన్ క్లైంబింగ్ లాగా మనము 2 మోకాలని బెండ్ చేస్తూ మన దగ్గరికి తీసుకొని వస్తున్నాము. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి కోర్ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే శరీరం వెయిట్ అంతా మన చేతుల మీద ఉంది కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. గ్లూట్ స్టోన్ అవుతాయండి. అలాగే లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సీట్ని కింద డ్రాప్ చేయండి. లెగ్ని ఫోల్డ్ చేసి మన వైపున తేయటం కష్టంగా ఉంటే జస్ట్ సీటుని మాత్రమే పైకెత్తి ఆ పొజిషన్లో హోల్డ్ చేయండి. అలా చేసినా కూడా ఆసనం వల్ల కలిగే లాభాలు అయితే వస్తాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు కపోతాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను అధోముఖాలోకి వస్తున్నానండి. చూడండి, ముందుగా నేను ఈ పొజిషన్కి వస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఎంత అయితే అంత పైకి ఎత్తడానికి ట్రై చేయండి. శ్వాసని వదులుతూ కుడి మోకాలని 2 చేతుల మధ్యలోకి తేవండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతున్నానండి. ఎడమ చేతిని నేను కుడి వైపున పెడుతూ కుడి చేతిని కొంచెం వెనక్కి పెట్టి ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తాను, చూడండి. ఇదండి కపోతాసన. కపోతాసన చేయటం వల్ల మనకి హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. ఆడవాళ్ళు ఎక్కువగా ఎమోషనల్ స్ట్రెస్ అన్నది ఎక్కువగా హిప్ రీజియన్లోనే అక్యూములేట్ అవుతుందండి. మనం ఈ ఆసన చేయటం వల్ల మనం చూసుకున్నట్టయితే ఎమోషనల్గా ఉన్న స్ట్రెస్ని తీస్తూ ఉంటాము. కాబట్టి ఈ హిప్ ఓపెనింగ్ ఆసనాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. అలాగే ఆసనాలు ట్విస్ట్ అవుతున్నాం కాబట్టి డైజెషన్కి, స్పైన్కి చాలా మంచిదండి. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత మెల్లగా సుఖాసనాలో కూర్చోండి. ఇదండి కపోతాసనాలో మనం చిన్న వేరియేషన్ని యాడ్ చేస్తూ ట్విస్ట్ అయ్యాము. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము ఒక బ్రీతింగ్ టెక్నిక్ని చేద్దామండి. జాలాంధర బంధ అంటారు దీన్ని. ఈ బంధాలు చేయటం వల్ల ముఖ్యంగా ఆసన సాధనాలు అయిన తర్వాత చేస్తే అండి వాస్ట్గా మన బాడీలో స్ప్రెడ్ అవుతుందండి. మన ప్రాణశక్తి అందరిలో ఉంటుందండి, కానీ దాన్ని పెంచటానికి ఇలాంటి బంధాలు అన్నవి చాలా ఉపయోగంగా ఉంటాయి. కాబట్టి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను సుఖాసనాలో కూర్చున్నాను, మీరు అలానే కూర్చోండి. 2 చేతులని మీ మోకాల పైన పెట్టండి. చూడండి, మెల్లగా శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ, శ్వాసని వదలటం కూడా అండి నోటి ద్వారా కూడా వదలొచ్చు. నోటి ద్వారా వదిలితే ఇంకా మొత్తం కంప్లీట్గా శ్వాసని మనం ఎంటీ చేయొచ్చండి. రెండు భుజాలని ఇలా పైకెత్తుతూ చిన్ని చిజ్ దగ్గరికి తేవండి. ఐస్ని క్లోజ్ చేస్తూ ఈ పొజిషన్లో కూర్చోండి. జాలాంధర బంధ అంటే థ్రోట్ లాక్ అని. ఇక్కడ నేను చేసే ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ శ్వాసని పెట్టుకొని కూడా హోల్డ్ చేయొచ్చండి. నేనైతే మొత్తం ఎంటీ చేసి, నోటి ద్వారా ఎంటీ చేసి నేను నా భుజాలని పైకెత్తటం వల్ల చూడండి, అలాగే చిన్ని ఇక్కడ తీయటం వల్ల ఇక్కడ లాక్ అయిపోయిందండి. అంటే మీరు తీసుకోవాలనుకున్నా కూడా శ్వాసని మనం తీసుకోలేము. కాబట్టి ఇక్కడ మనకి ప్రాణశక్తి అన్నది ఎక్కువగా మనము రిలీజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అలాగే ఎనర్జీని అప్లిఫ్ట్ చేస్తుందండి. కాబట్టి దీన్ని బంధాలు అంటారు. మన ప్రాణశక్తిని మనకి వాస్ట్గా అన్ని వైపున స్ప్రెడ్ అవ్వటానికి, స్పిరిచువల్గా మనము అవేకన్ అవ్వాలన్నా కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. మనం కలిసి చేద్దాము. అలా మెల్లగా మనము 3 to 4 times మీరు ఎంతసేపు కంఫర్టబుల్గా ఉంటే అంతసేపు చేయండి. ఈ హోల్డ్ అన్నది కూడా అంతర కుంభక బాహ్యర కుంభక అంటే లోపల హోల్డ్ చేయటం, శ్వాసని తీసుకొని బయట వదిలి హోల్డ్ చేయటాన్ని కుంభకాలు అంటారండి. ఈ ప్రాక్టీసెస్ కూడా చాలా ఉపయోగంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ హోల్డింగ్ బంధాలు కూడా చేయొద్దండి. మనకి ఇవి మంచిది కాదండి. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి, అలాగే మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ఇవండి ఇవాళ మన సాధన. మనం కొన్ని ఆసనాలు చేసాము, అలాగే ఒక బంధాన్ని ప్రాక్టీస్ చేసాము. కాబట్టి మీరు తప్పకుండా ఈ సాధనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మన హెల్త్ బాగుందా బాగాలేదా అని మనకు కొన్ని సెన్సెస్ చెప్తాయండి. చూడండి, తిన్న తర్వాత బ్యాడ్ బ్రీతింగ్ అంటే నోట్లో నుంచి దుర్వాసన రావటం, ఇలాంటివి మనకి బాడీ సెన్సెస్ ఇస్తుందండి, కానీ మనం గమనించము. ఏమో ఎందుకు వస్తుందో, ఏదో ఇలాచీ వేసేసుకుందాము, లవంగాలు లోపల పెట్టేసుకుందాము, లేదా ఇంకేదైనా తినేద్దాము, ఇలాంటి ఆలోచనలు వస్తాయండి. కాకపోతే ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది అంటే తిన్నది అరగనప్పుడు, శరీరంలో టాక్సిన్స్ ఉన్నప్పుడు మనకి ఈ సిగ్నల్ అంటే దుర్వాసన ఇలా వస్తుంది. కాబట్టి వాసన రాకుండా ఉండటానికి ముందుగా ఈ సిమ్టమ్ని మీరు చూసినట్టయితే బాడీలో టాక్సిన్స్ ఉన్నట్టు. టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయండి. బాడీకి మూమెంట్ ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి, మంచి ఫుడ్, అది అరిగిందా, ఫుడ్ తిన్న తర్వాత అరిగిన తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ తినటం,
లేదా ఊరికేనే తినేయడం, ఆకలి అనిపించకపోయినా తినేయటం, ఇలా చేసినా కూడా ఇలాంటివి ఉంటాయండి. దానివల్ల తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఈ చిన్న గమనికని మీరు గమనించి లైఫ్ చేంజెస్ అయితే చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.